స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, మీకు సరదాగా ఇలా ఆడాలనుందా? మీ ఫ్యామిలీతో సరదా ఎక్కడైనా వెళ్ళి గడపాలనుందా? ఇంకెందుకు వచ్చేయండి, ఒక రిసార్ట్స్ మీకు చూపిస్తాను ఈరోజు. ఇక్కడ మీరు కూడా చూస్తూ ఉండండి, సరదాగా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఎలా ఉంది చూశారు కదా. చలి పెడితే వనకడానికి స్విమ్మింగ్ పూల్ ఉంది, చలి నుంచి కాపాడుకోవడానికి మంట కూడా ఉంది. మరెందుకు ఆలస్యం, చూస్తూనే ఉండండి ఈ వీడియోని. పూర్తి సమాచారాన్ని తెలుసుకొని మీరు కూడా మీ ఫ్యామిలీతో సరదాగా వెళ్ళండి. మేమైతే ఆల్రెడీ రిసార్ట్స్కి వచ్చేసాం. అర్ధరాత్రి ఇక్కడ ఉన్నది మీకు కనపడుతుంది, ఇది ఒక లోకం అనుకున్నారు కదా, కాదు. స్విమ్మింగ్ పూల్, ఆ వాటర్ చూశారు కదా ఎలా కలర్ఫుల్ గా ఉన్నాయో. ఇక్కడ లొకేషన్ కానీ ఇది కానీ సూపర్ గా ఉంటాయి. అసలుకి ఒక్కసారిగా కళ్ళు జిగేళ్ళమంట, ఏంది నిజంగా మన లోకంలోనే ఉన్నామా? ఓకే, ఇక్కడ మినీ గోల్ఫ్ కూడా ఉంటుందండి మీరు ఆడుకోవడానికి. ఓకే, మొత్తానికైతే నేను ఇప్పుడు రిసార్ట్స్ గురించి చెప్తున్నాను. గోరంజ్ రిసార్ట్స్ అని మనకి ఉందండి ఒకటి, ఫ్యామిలీతో ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక మనకి ప్రజెంట్ ఏంటంటే ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళడానికి ఇది గేటు. ఈ గేట్ దగ్గర నుంచి మనం దాదాపుగా ఒక 2-3 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. జనగాం దగ్గర ఉంటుందండి గోరంజ్ రిసార్ట్స్ అని. చాలా ఫీజిబుల్ గా ఉంటుంది, ఎక్కడ అసలుకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, చాలా బాగుంటుంది. చూడడానికి ఎక్కడో దూరంలో ఉన్నా మనం ఒక వేరే వింత లోకంలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అలా ఉన్నాయన్నమాట. పిల్లలకు పెద్దలకు ఎవరు ఎంజాయ్ తగ్గట్టు వాళ్ళు చేయొచ్చు, చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు ఎప్పుడన్నా సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఒకసారి విచ్చేయండి. గోరాజ్ రిసార్ట్స్ అని మనకి జనగాం దగ్గర ఉంటుంది, గూగుల్లో కూడా వస్తుంది. ఇక మనకి వెల్కమ్ చెప్పడానికి మనకి బుద్ధ విగ్రహం వెల్కమ్ చెప్తుంది. ఇక్కడ నుంచి మనకి రిసార్ట్స్ లోకి ఎంటర్ అవుతాము. ఇక మనకు కనపడేది మొత్తం రిసార్ట్స్. ఏంది ఇక్కడ ఏమి కనపడలేదు అనుకుంటున్నారా? కొంచెం మనకు ముందుకెళ్తే ఉంటాయండి. ఇగో ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్తూ ఉంటే ఒక ఆఫీస్ ఉంటుంది ఇక్కడ. ఈ ఆఫీస్ దగ్గర నుంచి మనకు అన్ని కూడా నడుస్తూ ఉంటాయి. చాలా పెద్దగా ఉంటుంది ఆఫీసు, కనబడకుండా ఉంటుంది. ఎంట్రన్స్ లోనే పిల్లల కోసం ఇక్కడ ఒకటి పెట్టారండి. పిల్లలు కూడా బాగా ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి, చూడొచ్చు. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే మేము ఈ రూమ్ లోకి వచ్చేసాం. మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇదే అండి. ఈ రూమ్ ఎలా ఉందో సార్ చూపిస్తారండి. చూసారా మా రూమ్ ఎలా ఉందో? చాలా నీట్ గా ఉంటాయి. ఎలా అంటే అసలు మామూలుగా ఉండవు. రూమ్ లో ఫ్రిడ్జ్ ఉంటుంది, టీవీ ఉంటుంది. ఫ్రిడ్జ్ ఇచ్చారండి, కానీ ఫ్రిడ్జ్ లో ఏం లేవులే, ఖాళీ. బాటిల్స్ ఇచ్చారు, కానీ బీర్ బాటిల్ కావు, వాటర్ బాటిల్స్. టీ పెట్టుకోవడానికి మనకు పక్కన ఇచ్చి చూశారు కదా ఇచ్చారు. టీవీ, పెద్ద కబోర్డ్స్, బట్టలకైనా పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఉన్నాయి. చాలా పెద్దది లేని కబోర్డ్ కూడా. దాని తర్వాత మనకి ఇటు చూస్తే ప్రశాంతమైన వాతావరణం. ఏది మన సైడ్కి ప్రశాంతంగా కూర్చోవచ్చు, అవసరమైతే నైట్ పూట సిట్టింగ్ కూడా చేయొచ్చు, ఏం కాదు. ఇగో చూసారా, ఏసీ, బెడ్ సూపర్గా ఉంటాయి. అసలు ఎక్కడ అసలు ఏ ఇబ్బంది ఉండదు. మనకి లోపల హాల్ అన్నమాట, ఇది ప్రైవేట్ హాల్, చాలా బాగుంటుంది. బయట వాతావరణం కూడా మస్తు ఉంటుంది. అసలు వాతావరణం ఎంతో సూపర్గా ఉంటుంది. చూసారు కదా బ్యాటరీ పడిపోతుంది. ఇక ఎలాగైతే మేము ఆ రోజు నైట్ జరుపుకున్నాం, కానీ నైట్ వచ్చేసి ఇక ఫుడ్ తినాలి కాబట్టి తప్పదు, కాబట్టి ఇంకా ఫుడ్ కోసం అని చెప్పి వెళ్తున్నాం. మా రూమ్ నుంచి కొంచెం దూరం అనమాట, అంటే ఒక 2 లైన్స్ దాటి పక్కగా రావాలి. ఇక్కడ నుంచి మేము రెస్టారెంట్కి వెళ్తున్నాం. రెస్టారెంట్కి వెళ్ళడానికి దీనికి కొంచెం డిస్టెన్స్ అండి. అంటే పోయేటప్పుడు మనకి మాత్రం అన్ని ఇక్కడ చూసారు కదా లొకేషన్లో అన్ని కనపడతా ఉంటాయి. ఎక్కడ వినా కానీ కొత్తగా ఒక కొత్త ప్రపంచం లెక్క అనిపిస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఎలాగైతే రెస్టారెంట్కి వచ్చేసాం. ప్రస్తుతానికి అయితే మా అన్సిత్ వాళ్ళ మమ్మీతో ఐస్ క్రీమ్ ఏం తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ చేస్తాడు. వాళ్ళు తీసుకున్నాక అది సెలక్షన్ మాత్రం కుదరట్లేదంట పాపం. ఇంకా అది ఎందుకంటే చాలా ఉన్నాయి ఐస్ క్రీమ్. ఫుడ్ ఆర్డర్ చెప్పేసిన తర్వాత ఫుడ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ అనిల్ అన్నతో ఉన్నాము. ఓ టేబుల్లో ఉన్నాము. అనిల్ అన్న, అన్సిత్, హరిత వదిన.
మా టేబుల్ అన్నమాట ఇది. చూశారు కదా, అంటే వాతావరణం ఎంత చిల్లుగా ఉందంటే అసలు మామూలుగా కాదు, వణుకు వస్తుంది. ఎందుకంటే ఆ వణుకుకి సూప్ అయితే బాగుంటుందని సూప్ చెప్పారు, కార్న్ సూప్ అది ఏదో చెప్పారు. బాగుంది, సూప్ మాత్రం బాగుంది వేడి వేడిగా. దాని తర్వాత కార్న్కి సంబంధించి ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది? నేను అడగా ముందు వచ్చింది, నేను అడగలేదు. ఆ ఫుడ్ వచ్చేసింది బటర్ నాన్స్, దానికి వచ్చేసి నాన్స్కి వచ్చేసి కర్రీ కూడా చెప్పాము, చాలా బాగుంది. ఎందుకంటే చేయగల బ్యాండేజర్ నెంబర్ ఎంత? ఇంకో విషయం చెప్పాలి మీకు, మా బ్యాండ్స్ వచ్చేసి ఉన్నాయి కదా మా చేతులకి, అదేంటంటే మనకి ఎంట్రీ దగ్గర ఇస్తారని కంపల్సరీ. ఆ బ్యాండ్స్ ఉంటేనే లోపలికి ఎలో చేస్తారట, అది మన గుర్తింపు అనమాట. ఇక ఫైనల్గా ఫుడ్ తిన్నాక ఇంకా వచ్చేసామండి ఆడదామని. ఇగో రోప్ కనబడుతుందా, మామూలుగా ఉండదు అనమాట. అక్కడెక్కడో ఎక్కామంటే ఇలా వెళ్తా ఉంటాం అనమాట సరదాగా, కానీ చాలా బాగుంటుంది. మామూలుగా అది ఆడితే ఆ థ్రిల్లింగ్ వేరు. ఎక్కడో పై నుంచి కిందికి ఇలా రోప్ లో వస్తుంటే ఆ బాగుంటుంది. ఇక ఇప్పుడు అంచిత్ మంచిగా కూర్చో. నువ్వు కూర్చునేదాకా బాబాయ్ పట్టుకుంటాలే, ఎక్కువ కూర్చో. మా అంచిత్ కి భయం వేస్తున్నట్టండి, అందుకే భయంతో పాటు ఎక్కలేకపోతాడు. ఎందుకంటే అక్కడి నుంచి హైట్ నుంచి అట్లా ముందుకు వెళ్ళిపోద్ది అనమాట. ఒక్కసారి మాత్రం వెళ్తే బాగా అనిపిస్తుంది, కానీ వెళ్ళే అంతసేపు భయం. కానీ మనోడు ఎక్కలేక భయపడి ఇది ఆగిపోయింది అనమాట. ఆ గేమ్ అయిపోయిన తర్వాత ఇక బాస్కెట్ బాల్కి వెళ్ళాము. ఇంకా చూసుకోండి ఎవరు ఎలా వేస్తున్నాము. సూపరు, నేనైతే బాగా చేసా. ఇప్పుడు వదిన వంతు వచ్చింది అనమాట. సూపరు, మామూలు కాదు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్. ఇప్పుడు అయ్యి చూడండి, స్లో మోషన్, సూపరు. స్టేట్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి వచ్చేసాం. చూసారా ఎలా ఆడుతున్నారో మా వాళ్ళు, అనిల్ అన్న, హరితోదిన. ఇక మా అంచిత్ ఏమో మీరు కాదు ఆడేది, నేను ఆడతారా అండి, నా సంగతి నా తడాకైనా చూపిస్తా అంటాడు. ఈ ఫ్యాన్ అనిలానికి బాగా నచ్చిందంట, అందుకే బాగా తీయమన్నాడు వీడియో, అందుకే తీస్తున్నాం. ఇప్పుడు అసలైన ప్లేయర్స్ ఆడుతున్నారు అనమాట, మామూలుగా కాదు. ఓ కర్రలు పట్టుకొని వాటిని కొడుతున్నారు, అది ఎలా కొట్టాలో తెలియదు, కాకపోతే తప్పదు, ఆడాలి కాబట్టి ఆడుతున్నాం. అంచిత్ ఏమో ఆడ పెడతాడు, మనమేమో ఆడ కొడుతున్నాం, అదేమో ఇటు వస్తుంది. అనిలన్న మాత్రం ఆల్రెడీ ఏదో ఇంటర్నేషనల్ ప్లేయర్లో అలానే ఉన్నాడు, కాకపోతే ఎప్పుడు ఆడలేదు, కాకపోతే అలా చేయాలి, ట్రై చేయాలంటున్నాడు. తప్పకుండా మనం కూడా ట్రై చేద్దాం. ఇక మా వల్ల కదని చెప్పేసి వీళ్ళు రంగంలో దిగారు. చూడండి, చూసారా ఏదో ఎలా కొడుతున్నారు చూడండి. ఇక నువ్వు చిద్దాం, నేను చిద్దాం, ఫోటో అబ్బా మిస్ అయిపోయింది, అది నా భలే పని. అరే అలా కాదట, అనిలన్న ఇప్పుడు చూడు ఎలా కొట్టలో చూపిస్తున్నాడు చూడండి. అది అంచిత్ వచ్చాడు, మీ వల్ల కాదు, నేను దానికి ఎలా కొడతా చూడండి. అదిగో అదిగో సూపర్. అరే బాబా బాబా ఏమో కొడుతున్నారు పోండి. అలా కాదు ఇలా కాదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ బాల్ని పిచ్చుకొల్లు కొడతారు, అటు కొడుతున్నారు ఇటు కొడుతున్నారు. ఎట్లుండి ఆడాలో తెలియదు, కాకపోతే ఏంటంటే కొట్టేస్తున్నాం అంతే, వాడితో పాటు ఎంజాయ్. ఇక అనిలన్న చూసారా, ఇగో అలా ఆడాలంట. అనిలన్న అందరికి ప్రాక్టీస్ చేపిస్తున్నాడు, మరి చూద్దాం ఎలా ఉందో. ఆ గేమ్ అయిపోయింది, ఇప్పుడు ఫుట్బాల్కి వచ్చేసాం. ఫుట్బాల్ అంటే మనమే 2 టీమ్స్ ఉంటాయి, ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు అనమాట. కింద బాల్ ఉంటుంది, ఆ బాల్ ని కొడుతూ ఉంటారు. ఒక టీం వచ్చి ఇంకో టీం తోటి ఆఫ్ చేసేయాలన్నమాట, గోల్ కొట్టాలి. చూసారా ఎలా ఆడతారు అసలుకి. అసలుకి ఈ రిసార్ట్స్ కి రావడం ఏమో లేదు, కానీ మా ఊళ్ళందరూ కూడా మంచి మంచి ప్లేయర్స్ అయిపోయారు అన్నమాట. అగో అలా ఆడాలి, ఇలా ఆడాలి, సో ఇలా కొట్టాలి, ఇలా కొట్టాలి. అగో అసలు మామూలుగా అసలుకి, కాకపోతే బాగా ఎంజాయ్ చేశారులే, సూపర్ అసలుకి. అగో అలా ఆడాలట, ఆ గోల్ అలా వెళ్ళిపోయి అలా గోల్ పడిపోద్ది అనమాట. ఎంజాయ్. అన్ని గేమ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చూపించేది మార్నింగ్ అనమాట, విత్ సైక్లింగ్. నేను
చూపిస్తే చూడండి. సైకిల్ మాత్రం బాగున్నాయి, చాలా ఫ్రీగా పోతున్నాయి. ఉదయం కాబట్టి చాలా బాగా పోతున్నాయి. బాగా ఉంది. మార్నింగ్ సైక్లింగ్ బాగుంది. గాల్ఫ్ ఉంది, డబుల్ సైకిల్. ఒకసారి చూడండి ఎలా ఉందో. సినిమాలో చూడడం తప్ప మనం రియల్ గా చూడలేదు కాబట్టి ఇక్కడ ఇలాంటి అన్నీ ఉన్నాయి. ఇలా ఇక్కడ ఓకే అన్సిత్ చూడండి ఎలా రౌండ్ చేస్తున్నాడు. పాడు జీవితం యవ్వనం, పాడు జీవితం యవ్వనం. భలే రిసార్ట్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి? స్విమ్మింగ్ బాగుందా? చాలా బాగుంది. భయపడుతున్న వదిన అడిగిన రిలాక్స్ అవుతున్నాడు. చూడండి స్విమ్మింగ్ చేసి చేసి అలసిపోయాడు. అలా సరదాగా స్టిల్ బాగుందని చెప్పేసి రిలాక్స్ అవుతున్నాడు. చూడండి మేమైతే బయటికి రాకుండానే ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎంత హ్యాపీగా ఉందంటే సరదాగా చాలా బాగుంది. ఇప్పుడు సెల్ఫీ టైం, వీడియో టైం. పార్క్ వెళ్ళాం అలా సరదాగా అలా కూర్చొని 2 స్టిల్స్ ఇస్తే బాగుంటుంది. ఓకే ఇప్పుడు గాల్ఫ్ టైం అనమాట. చూడండి ఎలా కొడుతున్నాడు అయినా. అరే బాల్ అక్కడ దాకా పోయింది చిన్నగా అంటేనే. ఇప్పుడు అక్కడ నుంచి ఇటానాలా అన్సిత్ కొట్టాడు, బాల్ పక్కకి వెళ్ళిపోయింది. గాల్ఫ్ చూడండి ఎలా ఆడుతున్నారో. ప్రాక్టీస్ లేకుండానే మేము మ్యాచ్ ని ఈజీగా గెలిపించగలమనే నమ్మకం అన్సిత్ కి అనిలాంటి ఉంది కాబట్టి కంపల్సరీ మేము ఆడుతున్నాం. అవసరమైతే బాల్ కూడా దాంట్లో వేసేస్తాం. ఆ బాల్ ని పడేయడానికి మా ప్రయోగాలు అన్నమాట. చూసారా ఎలా పట్టుకున్నారో, ఎలా కొడుతున్నారో. వన్స్ మోర్ స్విమ్మింగ్ పూల్ బ్యాక్ బ్యాక్. షాక్ అయ్యారా వీడియో తీసి? అలా ఉంటది మరి మనతోటి, మామూలు ఉండదు. మీరు కూడా ఇలా సరదాగా మీ ఫ్యామిలీ మీ పిల్లలతో సరదాగా గడపండి. వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి అనుభూతిని ఇవ్వండి. ఎందుకంటే ఈ రోజులలో ఎంత సంపాదించినా ఏముండండి, ఎప్పుడైనా మనశ్శాంతి కోసం అప్పుడప్పుడు ఇలా కూడా ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేయండి. వాళ్ళతో పాటు సమయాన్ని కేటాయించండి. పిల్లలకు కూడా సరదాగా ఇవ్వండి. ఈ రోజుల్లో స్కూల్స్ ఇవన్నీ చాలా కూడా స్ట్రెస్ ఉన్నాయి బాగా అందరికి కూడా. అందుకే పిల్లలకి పెద్దలకి కొంచెం రిలీఫ్ కోసం అప్పుడప్పుడు ఇలాంటి రిసార్ట్స్కి వెళ్ళండి. ఈ ఫ్యామిలీతో పాటు సరదాగా గడపండి. చూస్తున్నారు కదా సరే ఎలా ఉన్నాయో. మేము కూడా సరదాగా గడిపాము. ఇప్పుడు ఐలాండ్ వచ్చాడు, ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఐలాండ్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంట్లో వాలీబాల్ కూడా ఆడాము వాటర్లో. అగో చూసాడా ఎలా కొట్టాడో. మామూలు కొడుడు కాదు కానీ వాళ్ళు మాత్రం అసలు వెళ్ళిన కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సరదాగా చాలా బాగుంది. అమ్మో ఇంకా పైకి వచ్చేసా. కాకపోతే మళ్ళీ పైకి వచ్చినా కానీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. మళ్ళీ ఒక్కసారి దూకి మళ్ళీ ఒక్కసారి వస్తా. ఎలా ఉంది చూడండి. దిశ బాగా దూకనా అసలు మామూలు కాదు. నాకు ఆ వాటర్లో అసలు బయట కావట్లేదు. అన్సిత్ కూడా అసలు ఆయనకి కూడా భయం లేకుండా ఇక దూకేస్తూనే ఉన్నాడు. ఫస్ట్ లో భయం అన్నాడు కానీ తర్వాత ఇక అలవాటు అయిపోయి లైఫ్ జాకెట్ అది పెట్టారు. అది పెట్టిన కానీ అసలు ఎంత లోతైనా ఏం కాదు, నేను కూడా దాంట్లో దూకేస్తా ఎంజాయ్ చేస్తా అని చెప్పి నాతో పాటు అసలు ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ బాగా ఎంజాయ్ చేశాడు. సూపర్ అంటే సూపర్, మామూలు సూపర్ కాదు. మేము అసలు ఆ వాటర్ లోంచి రావడానికి దాదాపుగా చాలా టైం పట్టింది. వద్దాం అనుకుంటున్నాం కానీ రాబుద్ది కావట్లేదు. అలా ఉందన్నమాట. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఎందుకంటే చేయక ఇలాంటి ఒక్కసారి ఎంజాయ్ వచ్చేసరికి మాకు కూడా సరదాగా అనిపించింది. అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఐలాండ్ ఏమో రిలాక్స్ అవుతున్నాడు, నేనేమో అన్సిత్ వాటర్ లో ఎంజాయ్ చేస్తున్నాం. మా వీడియోగ్రాఫర్ ఏమో హరిత వదిన, ఆమెకేమో భయం వేస్తుందంట. కొంచెంసేపు వాటర్ లో అటు ఇటు కొంచెం స్విమ్ చేసింది, తర్వాత పైకి వచ్చేసింది అనమాట. మేమైతే అసలు రావట్లేదు, లోపలనే ఉన్నాం. అన్సిత్ కూడా అసలు చూసారా ఎట్టకేలకు టిఫిన్ టైం అయిందనమాట. ఎందుకంటే మార్నింగ్ టైం అనేది తీసుకున్న దాంట్లో మనకి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు. చూడండి ఎలా తింటున్నామో. మాకు వచ్చిన అంటే ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. అన్లిమిటెడ్ టిఫిన్. ఉదయం చూడండి వదిన ఎలా ఉంది. గారె చూపెట్టు ఓ తప్పం అన్న ఒకసారి నువ్వు
గారెలు పెట్టి అయిపోయిందా? ఓకే ఉతప్పం, ఓకే గారె. ఇంకేం వేసుకున్నావు ఆంచిత్? నువ్వు చూపిస్తావా ఒకసారి? గారె ఉతప్పం వేసుకున్నాము. ఇంకా నేను ఆల్రెడీ ఫుల్ తడిసిపోయినా, అలానే వచ్చిన అయినా టిఫిన్ అయిపోయింది, ఇక రిలాక్స్ అవుతున్నా. ఇప్పుడు చూడండి వీడియో అందరి కోసం. ఇక్కడ మీకు కనపడేది రైన్ డ్యాన్స్ అనమాట. అసలు ఎలా ఉంటుందంటే అసలు పిచ్చెక్కిపోద్ది అనమాట, మామూలుగా కాదు. ఒక్కొక్కరు ఈ అమ్మాయి ఎంజాయ్ చేస్తున్నారు. అది ఎండింగ్ లో చలికి అందరూ తట్టుకోలేరు కాబట్టి చలికి వాతావరణం చల్లగా ఉంది. దానికోసం అనేది ఫైర్ క్యాంప్ కూడా మనకి ఇక్కడ రిసార్ట్స్ లో ఏర్పాటు చేస్తారు. అటు ఎంజాయ్ చేయొచ్చు, ఇటు ఫైర్ క్యాంప్ లో వెచ్చగా కూడా చలి కావచ్చు. అన్ని విషయాల్లో అన్ని విధాలుగా బాగుంటుంది. నైట్ అంతా మీరు గేమ్స్ ఆడొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, గాల్ఫ్ ఆడొచ్చు, స్విమ్మింగ్ పూల్ స్విమ్ చేయొచ్చు. మీకు నచ్చిందండి. ఆ ప్రపంచం మొత్తం మీరు ఎప్పటిస్తారనమాట, మీ చేతుల్లో పెడతారు. మీ ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది. ఈ ఫైర్ క్యాంప్ లో మా అంచిత్, మా హరిత వదిన చలి ఎలా కావాలో చూపిస్తుంది అనమాట. అలా అనుకోవాలంట, అలా అనుకొని అలా అనుకుంటే బాగుంటుందంట. అదో అలా బాగుందంట. ఎంజాయ్ చేయడం బాగా చేశారు. మాతో పాటు మా ఈ రిసార్ట్స్కి వచ్చిన వాళ్ళు కూడా చూడండి, చిన్నోళ్ళు పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా ఎంజాయ్మెంట్ కోసం వచ్చారు. మళ్ళీ రావాలని కోరుకుందాం.